పనకచెర్ల ప్రాజెక్టు కంటే ముందు ఆంధ్రనివా వంశధార లాంటి ప్రాజెక్ట్స్ ను పూర్తి చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అభ్యంతరాలు లేకుండా ప్రాజెక్టులను కట్టుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారని, ఈ విషయంలో తెలంగాణ సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి వచ్చింది. అది పనకచెర్లలో 80,000 కోట్ల రూపాయలతోటి పనకచెర్ల ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టాలని చంద్రబాబు ప్రకటించబట్టి తెలంగాణ ప్రాంతంలో ఒకవైపున రెచ్చగొట్టి పనులు చేసింది. వాస్తవానికి సిపిఐగా మేము చెప్పింది ఏంటంటే అనేక వెనకబడిన ప్రాంతాలు హంద్రనేవా, కాళేనగరి, వంశధార ఉన్నాయి. వాటిని కట్టకుండా ఈ దీనిలోకి వెళ్తే అలయాపడుతుంది అని చెప్పిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు ఒక వివరణ ఇచ్చారంటే సముద్రంకు పోయే నీళ్ళు ఇవి, అది తెలంగాణ వాడుకోవచ్చు, ఆంధ్ర వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకుంటే సముద్రంకి పోతాయి కదా అనేది ఆయన. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం, కేంద్రంతో మాట్లాడతాం, అభ్యంతరమైన పద్ధతుల్లో ప్రాజెక్టు కట్టుకోవడం మంచిది అని చెప్పేది ముఖ్యమంత్రి చెప్పారు. ఇది శుభపరిణామం. రాష్ట్ర అన్న